శ్రీమాత్రే నమః. మనం భగవంతుణ్ణి పూజించేటప్పుడు ఉపయోగించేటువంటి కొన్ని వస్తువులు గానీ, పరికరాలు గానీ ప్రత్యేకమైనటువంటి లాభాలతో కూడుంటాయి. ముఖ్యంగా భగవంతుని పూజించేటప్పుడు పుష్పాలు వాడతాం. ఆ పుష్పాల్లో ఉన్నటువంటి రంగు ఒక రకంగా మన జీవితం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా శ్రీచక్రానికి వేప ఆకులు, ఇవాళ పొద్దున్నే అమ్మవారికి వేపాకులు పెట్టాం. ఎందుకు పెట్టారు అంటే ఈ టాపిక్ వచ్చింది. వేప ఆకులు కానీ అమ్మవారి మీద కానీ శ్రీచక్రం మీద కానీ లేదా ఏ భగవంతుని మీద పెట్టినా కూడా అది మనలోనూ బయట ఉన్నటువంటి ఈ నెగిటివిటీని పోగొడుతుంది, చెడుని పోగొడుతుంది. అలాగే ఎరుపు పుష్పాలతో మనం కానీ పూజ చేస్తే మనలో త్యాగ నిరతి, చైతన్యము అది పెరుగుతుంది. ఎందుకంటే ఎరుపు ఈ రెండిటికి ప్రతీక. అలాగే తెల్ల పుష్పాలతో పూజ చేస్తే స్వచ్ఛత, స్వచ్ఛమైనటువంటి జ్ఞానం పెరిగి మన అంతఃకరణ స్వచ్ఛంగా ఉంటుంది. పసుపు పుష్పాలతో పూజ చేస్తే మీకు అందరికీ తెలుసు, పసుపు లక్ష్మీదేవి, సర్వతోముఖ అభివృద్ధి అన్నది మనకు కలుగుతుంది. ఇకపోతే బిల్వపత్రాలతో పూజ చేస్తే శివుడు జ్ఞానకారకుడు, మోక్షకారకుడు కూడా. విశేషమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి, ఆంగ్లంలో రియలైజేషన్ అంటారు, మన గురించి మనకి తెలిసి మోక్ష స్థితిని ప్రసాదించేది శివుడు. అందువల్ల ఆ స్థితిని ప్రసాదించేదే ఈ బిల్వపత్రాలు. పోతే విభూతితో శ్రీచక్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ అర్చిస్తే మీరు మళ్ళీ ఇది ఆడ విగ్రహం కదా, విభూతితో అర్చించచ్చా, ఈ నమ్మకాలు, ఈ భయాలు పెట్టుకోకూడదు. ఆడేంటండి, మొగేంటండి, భగవంతుడు నాక, భగవంతుడే, లింగానికి అతీతుడు, ఒక రూపు అంతే. ఆ దృష్టితో విభూతితో మీరు పూజ చేస్తే వైరాగ్యాన్ని పెంచుతుంది. ఎప్పుడైనా కోరికలతో అలా కొట్టుకుపోతూ దారి తెన్ను లేకుండా ఉంటే విభూతితో అర్చన చేయండి. గంధంతో అర్చన చేస్తే అది మన చుట్టాల్ని, స్నేహితుల్ని సరిగ్గా ఆవిడ ఎంచి మనల్ని సన్మార్గంలో నడవడానికి దోహదపడి వాళ్ళే మన చుట్టూ ఉంచుతుంది. ఇలాగా మనం పూజ చేసేటువంటి పుష్పాలలో మనకి వీలున్నంత వరకు, ఇకపోతే తులసి ఉంది, ఆ తులసితో పూజ చేస్తే పాతివ్రత్యం, సౌభాగ్యం పెరుగుతుంది. అందరికీ ఆడవాళ్ళకి ఏమిటి, వాళ్ళకన్నా మనం ముందు పోవాలి, సౌభాగ్యం ఉండాలని కించి స్వార్థం ఉండడం సహజం. అది ఎలా ఉన్నా సౌభాగ్యం పెరుగుతుంది. ఉన్న జీవితంలో మంగళకరంగా అనేక విషయాలను అనుభవిస్తూ పాతివ్రత్య దృష్టి, అంటే పూర్వకాలంలో ఉన్న పాతివ్రత్యాన్ని గురించి మనం ఆలోచించక్కర్లేదు. కనీసం అర్గళా స్తోత్రంలో చెప్పినట్లు పత్ని మనోరమాం దేవి మనోవృత్తానుసారిణి, భర్త మనస్సు తెలుసుకుని అడగకుండానే భర్తకి అనుగుణంగా వెళ్ళేటువంటి శక్తి ఎప్పుడు వస్తుంది? వాడు చేసిన తప్పే, ఇలా చేయొచ్చా ఇలా ఆలోచన లేకుండా ఒక లీడర్ ముందు వెళ్తుంటే వెనకాతలు నడిచే శక్తి, ఆ అనుగుణంగా నడిచే శక్తి తులసాకులతో పూజ చేస్తే వస్తుంది. ఇలాగా మనం రోజు పూజ చేసేటప్పుడు కాస్త మనం జాగ్రత్త తీసుకుంటే, గరికి ఉంది, గణపతికి గరికి ఇష్టం అంటారు, ఆ గరికితో పూజ చేస్తే సృజనాత్మక శక్తి, క్రియేటివిటీ అంటారు, ఆ సృజనాత్మక శక్తి పెరుగుతుంది. స్టెబిలిటీ, ఫోకస్ అంటారు, ఏకాగ్రత, బుద్ధి నిశ్చలత, ఇవన్నీ పెరుగుతాయి గరికతో పూజ చేస్తే. అందుకే గరిక గణపతికి ఇష్టం. గణపతి బుద్ధి కుశలత, ఏకాగ్రత, భయం లేకుండా చేయడం ఇవన్నీ చేస్తారు. అందుచేత మనం పూజ చేసేటప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఇవన్నీ సేకరించుకుని భక్తితో, శ్రద్ధతో చేస్తే వీటికి ఉన్నటువంటి లాభాలని మనం పూర్తిగా పొందొచ్చు. శ్రీమాత్రే నమః.